ఒక్క అవమానం కొన్నిసార్లు మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది కదా, కాని అదే అవమానం కొందరిని మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. ఇది అలాంటి ఒక కథే. ప్రతీకారం తీర్చుకున్న కథ కాదు, ప్రతీకారాన్ని మించిన ఒక గొప్ప పరిణామం చెందిన ఒక వ్యక్తి కథ. కొన్ని మాటలుంటాయి, అవి కత్తిపోటు కన్నా లోతైన గాయం చేస్తాయి. సరిగ్గా అలాంటి మాటే ఇది. ఈ ఒక్క వాక్యం మన కథానాయకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఒక పెద్ద సంఘర్షణకు నాంది పలికిందనమాట. సరే, మన కథలో మొదటి భాగానికి వెళదాం. దీని పేరు ఒక అవమానం. ఇక్కడ ఒక కల. ఆ కలకు తగిలిన మొదటి అతి పెద్ద గాయాన్ని మనం చూడబోతున్నాం. ముందుగా మన కథానాయకుణ్ణి పరిచయం చేసుకుందాం. అతని పేరు అర్జున్. మనలో చాలామందిలాగే ఒక మధ్యతరగతి కుటుంబం. కలలేమో ఆకాశమంత పెద్దవి, కాని పరిస్థితులు మాత్రం చాలా సాధారణమైనవి. ఏదో సాధించాలని తపించే ఒక యువకుడు. ఇక కాలేజ్లో మొదటి రోజు. ఎన్నో ఆశలతో నిలబడ్డాడు అర్జున్. కాని ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు సరిగ్గా ఇంగ్లీష్ రాక తడబడ్డాడు. అంతే, క్లాస్మేట్ అయిన విక్రమ్ విసిరిన ఆ ఒక్క మాట క్లాస్ మొత్తాన్ని హేళనగా నవ్వేలా చేసింది. ఆ నవ్వుల శబ్దంలో అతని ఆశలన్నీ నలిగిపోయినట్టు అనిపించింది. బయటకు వినిపించింది నవ్వులే కావచ్చు, కాని లోపల అర్జున్ మనసు మాత్రం ముక్కలైపోయింది. ఆ అవమానం అతని ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. అయితే ఇక్కడి నుంచే అసలైన కథ మొదలవుతుంది. అర్జున్ ప్రయాణం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ రాత్రి చుట్టూ నిశ్శబ్దం. కాని అర్జున్ మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను. తన ముందు రెండే దారులున్నాయి. ఒకటి ప్రతీకారంతో నిండిన చీకటి దారి, మరొకటి ఆత్మగౌరవంతో వెలిగే దారి. ఏంటి సమాధానం? అవమానానికి బదులు తీర్చుకోవాలా? విక్రమ్ని కూడా అందరి ముందు తలదించుకునేలా చెయ్యాలా? ఈ ప్రశ్న అతని మెదడుని తొలిచేస్తూనే ఉంది. కథలో ఉత్కంఠను పెంచుతూ, కాని అర్జున్ ఎంచుకున్న మార్గం వేరు. ప్రతీకారంతో వాళ్ల స్థాయికి దిగజారడం కాదు, ఎదుగుదలతో వాళ్లకి అందరంత ఎత్తుకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. నేను వాళ్లలా మారకూడదు, వాళ్లకి కనిపించని స్థాయికి ఎదగాలి. ఇది అతని సంకల్పం. ఆ సంకల్పమే అతనికి ఆయుధమైంది. ఆ అవమానమే ఇంధనంగా మారింది. ఇక చూడండి, కోడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆనాటి అవమానితుడు ఈనాడు ఒక విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడుగా ఎదిగాడు. ఓకే, ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. క్లైమాక్స్ అన్నమాట. ఇక్కడ గతం మళ్ళీ వర్తమానం తలుపు తడుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కలవబోతున్నారు. ఆ కాలేజీ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కాలంతో పాటు వాళ్ల పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. అలాంటి ఒక రోజున అర్జున్ కంపెనీలో ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఒక క్యాండిడేట్ వచ్చాడు. ఎవరా వ్యక్తి? ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. వచ్చింది మరెవరో కాదు, అతనే, విక్రమ్. ఎస్, ఒకప్పుడు అవమానించిన అదే విక్రమ్ ఇప్పుడు ఉద్యోగం కోసం అర్జున్ ముందు నిలబడ్డాడు. విచిత్రమేంటంటే విక్రమ్ అర్జున్ని గుర్తుపట్టలేదు. కాని అర్జున్కి ప్రతిక్షణం, ప్రతి మాట, ఆ నవ్వులు అన్నీ గుర్తున్నాయి. అయినా సరే అర్జునెంతో సంయమనంతో ఏమీ తెలియనట్టుగానే ఇంటర్వ్యూ కొనసాగించాడు. ఇంటర్వ్యూ ముగిశాక విక్రమ్ ఎంతో వినయంగా వేడుకున్నాడు. చూడండి, ఒకప్పుడు అధికారంతో మాట్లాడిన గొంతులో ఇప్పుడు అభ్యర్థన ఉంది. వాళ్ళిద్దరి మధ్య సమీకరణాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఇక కథ చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ఈ కథలోని అసలైన నీతిని తెలుసుకుంటాం. అసలు నిజమైన గెలుపు అంటే ఏంటి? అప్పుడు అర్జున్ ఒక చిన్న చిరునవ్వుతో ఆ పాత గాయాన్ని కదిలించాడు. అంతే, ఆ ఒక్క ప్రశ్నతో ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ మాట వినగానే విక్రమ్కి షాక్ తగిలింది. గతం మొత్తం ఒక్కసారిగా తన కళ్లముందు కదిలింది. తన తప్పును గ్రహించి సిగ్గుతో తలదించుకున్నాడు. చూడండి, ఇక్కడే ఉంది అస్సలైన విషయం. అర్జున్ ముందు రెండు మార్గాలున్నాయి. ప్రతీకారం, అది ఒక క్షణం సంతృప్తినిస్తుందేమో, కాని పరిణామం అంటే స్వీయ ఎదుగుదల, అది జీవితకాలపు విజయాన్నిస్తుంది. ఒకటి కథను అక్కడితో ముగిస్తే, మరొకటి ఒక కొత్త కథను ప్రారంభిస్తుంది. అందరూ ప్రతీకారం తీర్చుకుంటాడు అనుకుంటున్న సమయంలో అర్జున్ కథను ఎవ్వరూ ఊహించని మలుపు తిప్పాడు. అతను విక్రమ్కి జాబ్ ఆఫర్ చేశాడు.
విక్రమ్ ఆశ్చర్యంతో చూస్తుండగా అర్జున్ ఎంతో ప్రశాంతంగా చెప్పాడు, నిన్ను ఓడించడం నా లక్ష్యం కాదు. నన్ను నేను గెలుచుకోవడమే నా లక్ష్యం. ఆ రోజు నువ్వు చేసిన అవమానమే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి దారి చూపింది. ఆ చివరి దృశ్యం చూడండి. విక్రమ్ కళ్లల్లో పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు, అర్జున్ కళ్లల్లో సాధించానన్న గర్వం. అవమానానికి నిజమైన సమాధానం ప్రతీకారం కాదు, ఎదుగుదలే అని ఈ కథ ఎంత స్పష్టంగా చూపిస్తోందో కదా. ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగులుస్తోంది. మనల్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటనలను, మనల్ని కుంగదీసిన అవమానాలను మన ఎదుగుదలకు గొప్ప ఇంధనంగా ఎలా మార్చుకోగలం? ఆలోచించండి.